హలో, వెల్కమ్ టు మై ఛానల్. బుట్టలో పిట్ట. ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడు అని అతడి యొక్క నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురి నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ బావగారు పంపించారు అని చెప్పి కోడి కూర, ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళుతున్న ఒక నౌకరుని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా, జాగ్రత్త రోయ్, మూత తీయకు, ఇందులో ఒక పిట్ట, సీసడు విషం ఉన్నాయి, పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళగానే మిగతా వాళ్ళతో ఇలా చెప్తే వాడు ఎట్టి పరిస్థితిలోనూ మూత తీయడు, ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉంటుందిలే అనుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోంచి కోడికూర వాసన గుమగుమలా ఉంది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను, ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గమధ్యంలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ లేయ్, బుట్ట ఏది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచి, తప్పైపోయింది దొరా, బుట్టలో పుట్ట ఏరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి తూలనయ్యా, దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారు అన్న భయంతో చచ్చిపోదామని సీసాలోని విషం తాగేశానయ్యా, అయినా చావలేదు ఎందుకోనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకొని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగు తిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు. బాగుంది కదా స్టోరీ. మీకు గనక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.